హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న బర్డ్స్కి మనం చాలా కేర్ చేయాలి, లేకపోతే మన బర్డ్స్ అనేవి చనిపోతాయి. ఈ సీజన్లో మనం మన బర్డ్స్కి మంచిగా కేర్ చేసినప్పుడు, వాటికి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు, వచ్చే బ్రీడింగ్ సీజన్లో మన దగ్గర బర్డ్స్ చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా ఇప్పుడు ఉన్న బర్డ్స్, హెల్తీగా ఉన్న బర్డ్సే మన దగ్గర చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా చాలా మంచి బ్రీడింగ్ ప్రోగ్రెస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మధ్యాహ్నం 2 అవుతుంది. నా దగ్గర ఉన్న బర్డ్స్ చూడండి ఎలా వేడితో ఎలా అది నోరు విప్పి శ్వాస తీసుకుంటున్నాయి. ఇది అన్ని బర్డ్స్ ఇలా ఖామోష్ కూర్చుంటూ ఉన్నాయి చూడండి. ఇంకా వేడి ఎక్కువగా అవుతుంది మన బర్డ్స్, కానీ మనం ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ లుటినో బర్డ్స్ చూడండి, దాని పక్కన ఇంకొక ఆల్బినో బర్డ్స్ చూడండి. ఎలా నోరు విప్పి అవి శ్వాస తీసుకుంటే, రెక్కలు విప్పి చూడండి నోరుతో అవి శ్వాస తీసుకుంటున్నాయి చూడండి. దీన్ని చూసి కూడా మనం తెలుసుకోవచ్చు మన బర్డ్స్కి వేడి ఎక్కువగా అవుతుంది అని. అదేవిధంగా వింటర్ సీజన్లో మన బర్డ్స్ అనేవి ఇలా నోరుతో శ్వాస తీసుకోవు, ఇంకా రెక్కలు ఇలా విప్పవి. సమ్మర్ సీజన్లోనే బర్డ్స్ అనేవి ఇలా రెక్కలు విప్పి ఇలా నోరుతో శ్వాస తీసుకుంటూ ఉంటాయి. ఇంకొక బర్డ్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్బినో బజ్జీ చూడండి, ఎలా రెక్కలు విప్పి నోరుతో శ్వాస తీసుకుంటున్నాయి. అందుకోసం నేను చెప్తున్నాను, సమ్మర్ సీజన్లో బర్డ్స్తో బ్రీడింగ్ తీసుకోవద్దు అని. ఎందుకంటే బర్డ్స్ చాలా అలసిపోతుంటాయి వేడి ఎక్కువగా అవ్వడం వల్ల. అవి ఇలానే నోరుతో శ్వాస తీసుకుంటూ ఉంటాయి. ఇది ఇక్కడ కాక్టైల్ కూడా చూడండి, అలాగనే నోరుతో శ్వాస తీసుకుంటున్నాయి. కాక్టైల్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, బజ్జీస్, ఫించెస్, జావా స్పారో చూడండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా చూడండి ఇలా నోరుతో శ్వాస తీసుకుంటున్నాయి. ఎందుకంటే బర్డ్స్ చాలా అలసిపోతూ ఉంటాయి వేడి ఎక్కువగా అవ్వడం వల్ల. అవి ఎక్కువగా తినడానికి కూడా ఇష్టపడవు. అందుకోసం వాటి చిక్స్ని కూడా అవి తినిపించవు మనం బ్రీడింగ్ తీసుకుంటే. అందుకోసమే నేను చెప్తుంటాను, సమ్మర్ సీజన్లో మన దగ్గర ఉన్న బర్డ్స్కి రెస్ట్ ఇవ్వాలి అని. ఇప్పుడు చూడండి అన్ని బర్డ్స్ ఇలా ఖామోష్ కూర్చుంటున్నాయి, కానీ ఒక్కడే చూడండి ఇక్కడ వైల్డ్ బజ్జీ ఆఫ్లైన్ చూడండి ఇలా ఒక కాలుతో ఊగులాడుతుంది. ఇది ఒక్క బర్డ్స్ మాత్రమే ఇక్కడ ఆడుకుంటుంది. మిగిలిన మొత్తం అన్ని బర్డ్స్ ఇలా ఖామోష్ కట్టే పైన స్టిక్స్ పైన కూర్చొని ఉన్నాయి చూడండి. అందుకోసమే నా దగ్గర ఉన్న బర్డ్స్కి నేను రెస్ట్ ఇస్తాను. ఇంకా ఈరోజు వాళ్ళ కోసం ఒక మంచి సాఫ్ట్ ఫుడ్ తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ నేను వాళ్ళకు మార్నింగ్ సమయంలో నానబెట్టిన పెసర్లు ఇచ్చాను సాఫ్ట్ ఫుడ్లో. ఇక్కడ చూడండి ఫించెస్ కూడా చూడండి అలాగే నోరుతో శ్వాస తీసుకుంటున్నాయి చూడండి. ఫించెస్, దాని కింద జావా స్పారో కూడా. జావా స్పారో ఈ మంత్ లాస్ట్ వాటికి కుండలు తీసేస్తాను, ఎందుకంటే వేడి ఎక్కువగా అవ్వడం వల్ల అన్ని బర్డ్స్ ఒక ఎగ్స్ అనేవి అన్ఫర్టైల్ అయిపోయినాయి. ఇప్పుడు వాటి యొక్క చిక్స్ కూడా అందరికి రావు. ఈ మంత్ లాస్ట్ వరకు వాటి కుండలు నేను తీసేస్తాను. ఇప్పుడు నేను నా బర్డ్స్ వచ్చి సాఫ్ట్ ఫుడ్ తీసుకుని వచ్చాను. వాటర్ మిలన్ మరియు దోసకాయ. ఇది చాలా మంచి సాఫ్ట్ ఫుడ్. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడు నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఆల్రెడీ నేను వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్ మార్నింగ్ ఇచ్చాను. ఈ సాఫ్ట్ ఫుడ్ నేను నా దగ్గర బర్డ్స్కి ఒక రోజు ఇచ్చిన తర్వాత 1 డే లేకపోతే 2 డే ఇలా గ్యాప్ ఇచ్చి ఇస్తుంటాను. ఇది చాలా మంచిది. ఇంకా చూడండి, నేను ఇప్పుడు సమ్మర్ సీజన్లో మట్టితో తయారు చేసిన పాత్రలను వాటర్లో ఇస్తాను బర్డ్స్ కోసం. ఎందుకంటే దీనిలో వాటర్ చల్లగా ఉంటుంది. ఇంకా ఫ్రెష్ వాటర్ తీసుకుని వచ్చాను. ఇంకా వాటర్లో ఏం మిక్స్ చేశానో మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో బర్డ్స్కి మనం ఎలా కేర్ చేయాలి, ఎలా ఫుడ్ ఇవ్వాలి, ఎలా బ్రీడింగ్ తీసుకుని చెప్తుంటాను. ఇదిగోండి, నేను ఒక ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకుని వచ్చాను. ఇది మనకు మెడికల్ షాప్లో లభిస్తుంది. ఇది కేవలం 5 రూపీస్ ప్యాకెట్. ఇది మనం ఈ పౌడర్ని మన 1 వీక్లో 4 టైమ్స్ మన బర్డ్స్కి ఇవ్వచ్చు. ఇదిగోండి, కేవలం 5 రూపీస్ ప్యాకెట్ ఇది. ఇంకా మీకు ఇది దొరకకపోతే మీరు ORX కూడా యూజ్ చేయొచ్చు. ఫోటో ద్వారా మీకు చూపిస్తాను చూడండి. ఈ ORX పౌడర్ని కూడా మీరు బర్డ్స్కి ఇవ్వచ్చు. ఈ మట్టి పాత్రలో నేను ఈ మొత్తం పౌడర్ వేసేస్తాను, ఎందుకంటే దీనిలో దగ్గర 1 లీటర్ వాటర్ ఈ మట్టి పాత్రలో వస్తుంది. ఇది నేను మొత్తం ORX వేస్తున్నాను. ఇది చాలా మంచిది. ఇది కూడా మన బర్డ్స్కి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. బర్డ్స్ మోషన్స్ తగినప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇది చాలా మంచిది. ఇది కూడా మొత్తం నేను వేసిస్తాను దీనిలో. ఇంకా దీనిలో ఒక ఫ్రెష్ వాటర్ వేసిస్తున్నాను. ఎక్కువగా మనకు మిక్స్ చేసే కూడా అవసరం ఉండదు. తొందరగానే ఈ పౌడర్ అనేది వాటర్లో కరిగిపోతుంది చూడండి. ఇలా మార్నింగ్ నేను వాళ్ళకు ఆల్రెడీ వాటర్ ఇచ్చాను, కానీ నార్మల్ వాటర్ ఇచ్చాను. ఇప్పుడు మధ్యాహ్నం సమయంలోనే వాళ్ళకు ఇలా సాఫ్ట్ ఫుడ్ మరియు ఈ వాటర్ ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ ఉంటే ఇలా వేయగానే బర్డ్స్ సాఫ్ట్ ఫుడ్ కానివ్వండి, వాటర్ వేయగానే ఇలా తొందరగా వచ్చి తాగుతాయి, తినేస్తాయి సాఫ్ట్ ఫుడ్ని. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కనుక బర్డ్స్ అనేవి చూడండి, ఒక్క బర్డ్స్ కూడా తొందరగా దిగి రాలేదు. ఎందుకంటే అవి ఎక్కువగా తినడానికి కూడా ఇష్టపడవు సమ్మర్ సీజన్లో, ఇలా కూర్చుండి ఉంటాయి అంతే. అందుకోసం నేను బర్డ్స్ బ్రీడింగ్ తీసుకోను. ఇదిగోండి, కానీ ఇప్పుడు ఆకలి అయినప్పుడు అవి వచ్చి తింటాయి. నేను ఇలా వేసేస్తున్నాను. సాయంత్రం వరకు అది సాఫ్ట్ ఫుడ్ దాంట్లోకి తీసేస్తాను, వాటర్ని అలాగనే ఉంచుతాను.
ఎందుకంటే ఓఆర్ఎక్స్ వాటర్ చాలా మంచిది బర్డ్స్ కోసం. సాఫ్ట్ ఫుడ్ ఎందుకు తీస్తానంటే అవి తినేస్తాయి, కానీ కొద్దిగా మిగిలిన కొద్దిగా వాటిని తీసేస్తాను. లేకపోతే దాని పైన ఈగలు అవి వల్ల వాళ్ళకి మోషన్స్ అవి జరుగుతాయి. ఒక 2-3 అవర్స్ తర్వాత ఆ సాఫ్ట్ ఫుడ్ నేను తీస్తాను. సగం వరకు సాఫ్ట్ ఫుడ్ అయితే తినేస్తాయి. ఇదిగోండి అన్ని బర్డ్స్ అలా కూర్చుని ఉన్నాయి చూడండి, చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి. ఇవి అన్ని బిల్డర్ పేర్స్ నాకు నచ్చిన కలర్స్ నేను ఉంచాను. నెక్స్ట్ సీజన్లో నా దగ్గర ఇంకా చాలా మంచి కలర్స్ వస్తాయి, ఎందుకంటే చాలా మంచి మంచి కలర్స్ నేను ఉంచాను. ఇంకా ఇందులో ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు నచ్చిన కలర్స్ నేను ఉంచుతూ పోయినాను. కుండలు పెట్టే ముందు అన్ని బర్డ్స్కి నేను కౌంట్ చేస్తాను, అందులో ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి దాని ప్రకారమే నేను కుండలు పెడతాను. ఇది చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి కలర్స్లో అన్నీ ఇలా స్టిక్స్ పైన కూర్చొని ఉన్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.